హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఫ్లెక్స్. 1909 ఇంగ్లాండ్లోని సెయింట్ బర్తలోమియస్ మెడికల్ కాలేజ్ అందులో పీజీ చేసేందుకు ఆసియా స్టూడెంట్స్ కోటా క్రింద ఇండియాకు చెందిన ఒక యువకుడు అప్లికేషన్ పెట్టాడు. కాని డీన్ ఆ అప్లికేషన్ తిరస్కరించాడు. అయినా నిరాశ చెందకుండా మళ్లీ అప్లై చేశాడు. డీన్ మళ్లీ తిరస్కరించాడు. మళ్లీ అప్లై చేశాడు. మళ్లీ తిరస్కరించాడు. ఇలా ఆ యువకుడు 30 సార్లు అప్లై చేశాడు. ఇంకా చేసేది లేక డీన్ 30వ అప్లికేషన్ను ఆమోదించి ఆ యువకుడికి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సీటు ఇచ్చాడు. 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాల వ్యవధి గల ఆ కోర్సును కేవలం 2 సంవత్సరాల 3 నెలలలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు ఆ యువకుడు. దానితో అతనికి లండన్ రాయల్ మెడికల్ అసోసియేషన్లో ఫిజీషియన్ గా గుర్తింపు లభించింది. అలాగే సర్జన్ గాను గుర్తింపు తెచ్చింది. 29 సార్లు తిరస్కరణకు గురైనా పట్టు వదలకుండా 30వ అర్హత సాధించి ఎంఆర్సిపి ఎఫ్ఆర్సిఎస్ చేసిన ఆ యువకుడి పేరే బిధన్ చంద్ర రాయ్, బీసీ రాయ్ గా ప్రసిద్ధి చెందాడు. 1911లో ఇండియా తిరిగి వచ్చి భారతదేశంలో వైద్య వ్యాప్తికి బాగా కృషి చేశారు. స్త్రీలకు, చిన్న పిల్లలకు చిత్తరంజన్ సేవా సదన్ పేరుతో ఉచిత వైద్యసేవలు ఏర్పాటు చేశారు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1928లో రాజకీయాలలో ప్రవేశించి సురేంద్రనాథ్ బెనర్జీపై గెలుపొందాడు. 1948 నుండి 1962 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ పదవిలో ఉండగానే మరణించారు. 1882 జులై 1న పుట్టిన బీసీ రాయ్ గారు 1962 జులై 1నే మరణించడం విశేషం. ఆయన ఇండియాకు చేసిన వైద్య సేవలకు గుర్తుగా ఆయన పుట్టినరోజును నేషనల్ డాక్టర్స్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్, ప్రయత్నాలకు ఓటమి లేదు అన్న మాటను నిజం చేశాడు బీసీ రాయ్. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒకసారి 2 సార్లు ప్రయత్నాలు చేసి విఫలమైన వెంటనే వెనక్కి మళ్ళుతాం. కానీ బీసీ రాయ్ లాగా పట్టుదలతో ప్రయత్నిస్తే మనం కూడా మన జీవితంలో అనేక విజయాలను సాధించగలము. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబుల్ ఆర్ ఫ్లిక్స్ ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.